చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. మరి ఈ 2024 సంవత్సరము డిసెంబర్ నెల 31వ తేదీ ఈరోజు చివరి రోజు. దేవుని వాక్యంలో రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం. ఆరవ వచనం చదువుతున్నా. పాత్రలు అన్నీయు నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని ఎద్దుకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభ సర్వాధికారి, మీ పాదములకు వేలాది స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ 2024 సంవత్సరం అంతా మీ కాపుదల, భద్రత, మీ సన్నిధి, మీ కృప మాకు తోడుగా ఉంచి ఈ ముగింపు వరకు మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. జీవము గల దేవ, మరి కొద్ది నిమిషాలలో మరి యొక్క నూతన సంవత్సరములో మీ నామమున అడుగు పెట్టడానికి మా ఎడల దయ చూపుతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి ఈ 2024లో చివరి ప్రసంగముగా వాక్యం ద్వారా దర్శించి ఏవైనా లోపము కొంటే దిద్దుకొని నూతన సంవత్సరములో ముందుకు సాగడానికి దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచుదురని, ఇంకెవరైనా రావాల్సిన వారుంటే మందిరానికి నడిపించుదురని, మీ సన్నిధి మాతో ఉంచుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దినులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయము 10:50 ఏమైంది. మరి ఒక 30 నిమిషాలు 11:20 వరకు తర్వాత సండే స్కూల్ పిల్లలకు ఆ కార్యక్రమాన్ని అప్పచెప్తాము. వాళ్ళు స్కిట్ కానీ ఏవైనా వేస్తారు, పాటలు అట్లా. తర్వాత మనం చూద్దాం. మీకు ఇబ్బంది ఉంటే ఇట్లా సర్దుకొని కూర్చోండి, మీకు ఇబ్బంది ఏం లేదు. సరే, దేవుని వాక్యంలో ఈరోజు మన అంశం ఏమిటంటే, మన అంశము నిలుచుట అనేది. నిలుచుట లేక నిలవబడుట. దైవ గ్రంథములో 4వ అధ్యాయంలో దైవజనుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషా దగ్గరికి ఒక సహోదరి వచ్చింది. అయ్యా, నా పెనిమిటి భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. అయితే నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడు ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తమకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా అని రాయబడింది. దైవగ్రంథంలో ఎలీషా దగ్గర 50 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒకడు ఏం చేసినాడంటే చనిపోయినాడు. చనిపోయిన వాడు మామూలుగా చనిపోయింటే ఏమి సమస్య ఏం లేదు, కానీ అప్పు చేసి చనిపోయినాడు. అప్పు ఇచ్చిన వాడు ఏం చేసినాడంటే 2 కుమారులు ఉంటే 2 కుమారులను
అప్పు తీరల్నాక నాకు పని చేస్తారని చెప్పి పట్టుకపోనీకి వచ్చినాడు. అప్పుడు దైవజనుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నానని చెప్పి లేఖనాల్లో రాయబడింది. నా వలన నీకేమి కావాలను అన్నాడు దైవజనుడు. నీ దగ్గరికి వచ్చి మొరపెట్టేది ఏమిటంటే, ఈ సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పి దైవజనుని దగ్గర మొరపెట్టగా దైవజనుడు ఏమన్నాడంటే, నీ ఇంటిలో ఏమున్నది అన్నాడు. నీ ఇంటిలో ఏమున్నది అన్నాడు. ఇంటిలో ఏమున్నదంటే హృదయంలో ఏముంది అని. ఇంటిలో ఏముందంటే హృదయంలో ఏముంది అని. హృదయంలో ఏముంది? హృదయంలో ఏముండాలి? 119వ కీర్తన 9వ వచనంలో ఏమని ఉందంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ ఇంటిలో ఏముందంటే ఆమె వెంటనే చెప్పింది, కుండలో కొంచెం నూనె ఉన్నది అని చెప్పింది. దేవుని దగ్గర మన దగ్గర ఏది ఉంటే అది చెప్పాలా. అది దైవగ్రంథం చెప్పేది. దైవజనుడు ఎలీషా అడిగినాడు ఆమెను, నీ ఇంటిలో ఏముందో చెప్పు అన్నాడు. అంటే కుండలో కొంచెం నూనె ఉంది అన్నాడు. ఏదైతే ఆయన అడిగినాడో అదే చెప్పాలి. కొందరు ఏం చేస్తారంటే అడగకుండానే అన్నీ చూపించంటారు. తెలుసు కదా, మీకు తెలుసా తెలియదా? కొత్త ఇండ్లు కట్టుకున్నారు అనుకోండి, చూపించారు. బెడ్రూమ్ చూపించారు, హాల్ చూపించారు, కిచెన్ చూపించారు, అన్నీ చూపిస్తారు కదా. అడగకుండానే మనం ఏది చూపించకూడదని గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో రాజు అయినటువంటి హిజ్కియా మరణకరమైన రోగము నుండి బాగుపడినాక పరామర్శించనీకి బబులోను నుండి కొందరు మనుషులు వచ్చినారు. చూసిపోదాము, రాజు బాగుపడినాడు కదా, ఆరోగ్యం బాగుందా, క్షేమంగా ఉండావా అని అడగనీకి వచ్చినారు, పరామర్శించనీకి వచ్చినారు. వచ్చే రాజు హిజ్కియా ఏం చేసినాడంటే వాళ్ళకు అన్నీ చూపించినాడంట. ఏమేమి? ఇంట్లో బంగారం చూపించినాడు, వెండి చూపించినాడు, డబ్బు చూపించినాడు, రథాలు చూపించినాడు, గుర్రాలు చూపించినాడు, సైన్యం చూపించినాడు, ఆహార పదార్థాలు చూపించినాడు, గోధుమలు చూపించినాడు, ఎవలు చూపించినాడు, సైన్యానికి ఉపయోగించేటువంటి ఆ పరికరాలన్నీ చూపించినాడు, సమస్తాన్ని చూపించినాడు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరంటే పరామర్శించనీకి సున్నీకి వచ్చినది శత్రువులు. అందుకని దైవజనుడు యెషయా ప్రవక్త రాజు దగ్గరకు వచ్చి, ఏందయ్యా నీ దగ్గరికి ఎవరో 10 మంది వచ్చినారో, ఏం చేసినారో వాళ్ళు అన్నాడు. అంటే వాళ్ళు నన్ను దున్నీకి వచ్చినారు అన్నాడు. మరి నిన్ను దున్నీకి వచ్చినారా మొత్తం చూసినారా అన్నాడు. అంటే అంతా చూసినారు, మొత్తం ఏమేమి ఉండేది అంతా చూసిపోయినారన్నాడు. దొంగోనికి అన్నీ చూపించి ఏం చేస్తాడు? దొంగనికి అన్నీ చూపించచ్చునా? వాళ్ళు దొంగలు, దూరదేశం నుండి బబులో నుండి వచ్చిన వాళ్ళు. దైవజనుడు అన్నాడు, నిన్ను అందుకే నువ్వు మరణం అవుతున్నావు, ఇల్లు చక్క పెట్టుకునేది దేవుడు అందుకే ఇట్లాంటి పిచ్చి పని చేస్తావనే నిన్ను ఎవడు చూపించమన్నాడు అడగకుండానే. కాబట్టి కళ్ళతో ఏదైతే వాళ్ళు చూసినారో, వేగుల వారు వచ్చి నిన్ను పరామర్శించడానికి వచ్చినారో, బబులోను రాజు పంపించినాడో, ఆ కనపడేది మొత్తం ఎత్తుకొని పోతారు, ఏం మిగలదన్నాడు. ఒకటి. రెండోది, నీ కుమారులు ఉంటారు, బబులోను దేశంలోకి చెరలేకపోతారు, వాళ్ళను నపుంసకులుగా చేస్తాడు నెబుకద్నెజర్ రాజు అని చెప్పినాడు. అప్పుడు హిజ్కియా, నేను మరణాపాయం నుండి కాపాడబడినాను, మరణం నుంచి తప్పించబడినాను కదా అని చెప్పి ఏమంటున్నాడంటే, నేను బతికినంత కాలం బాగుంటే చాలు, నా తదనంతరం ఏమైతే ఏమి అన్నాడు. అట్లా అనొచ్చునా? మీరు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నంతకాలము పిల్లలు సేఫ్ జోన్లు ఉంటే చాలు, మేము లోకం విడిచినాక వాళ్ళకు చెట్టుకొకడు పుట్టకొకడు రోడ్డు పడి అని చెప్పి ఏ తల్లిదండ్రులను కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. కానీ హిజ్కియా ఏమంటాడంటే, నేనున్నంత వరకు దేవుడు తోడుగా ఉండి అన్ని సహాయాలు చేసే సార్లే,
నా తర్వాత రాజెవడో బంటెవడో అన్నట్టు చెప్తున్నాడు. అందుకేనా నిన్ను బతికిచ్చింది, 15 ఏళ్ళ ఆయుసు పొడిగిచ్చింది, ఇలాంటివి చేస్తావని చెప్పి ఇంకా నోరెత్తలే హిజ్కియా రాజు. కాబట్టి నీ ఇంటిలో ఏముంది అంటే, దైవజనుడు అడిగినప్పుడు నా ఇంట్లో నూనె ఉంది, నా ఇంట్లో వాక్యం ఉంది, నా ఇంట్లో భయము భక్తి ఉంది, నా ఇంట్లో మంచితనం ఉంది, నా ఇంట్లో ప్రేమ ఉంది, దయ ఉంది, మా పిల్లలు బూతులు మాట్లాడరు, ఎవరితో కొట్లాడరు అన్నట్లు సాక్ష్యం చెప్పాలా. నీ ఇంట్లో ఏముందంటే నా ఇంట్లో కొట్లాట ఉందని చెప్తారు, నా ఇంట్లో గొడవలు ఉన్నాయని చెప్తారు. అట్లా చెప్పడం వల్ల దేవునికి మహిమ వస్తుందా? ఏమీ రాదు. కాబట్టి ఆమె ఉన్న యథార్థంగా చెప్పింది కనుక దైవజనుడు అన్నాడు, ఏం లేదు, ఒట్టి కుండలలో తీసుకొచ్చుకోపోర్రి అని చెప్పినాడు. ఖాళీ కుండలు. ఖాళీ కుండలు అంటే అర్థమవుతుందా మీకు? ఈరోజే ఖాళీ కుండలు వచ్చినది, అర్థమైంది కదా. ఖాళీ కుండలు తీసుకురాపోర్రా, ఈరోజు 31 అంటే ఖాళీ కుండలు కొందరు వచ్చినారన్నమాట. ఖాళీ కుండలు అంటే కుండ వచ్చేసి మనిషికి పోలిసినాడు దైవ గ్రంథములో. దేవుడు కుమ్మరి, మనం కుండలం అని రాయబడింది యెషయా గ్రంథములో. కాబట్టి బదులు తీసుకొచ్చుకోపోర్రి అని చెప్పినాడు. ఇప్పుడు నూనె పోసుకోవడానికి కొత్తవి క్యాన్లు కొనుక్కొచ్చే డబ్బులు ఖరీదు కావు, మళ్ళీ దానికి అప్పు చేయాల్సింది వచ్చాది. కాబట్టి వేరే వాళ్ళ బదులు తీసుకొచ్చుకోపోర్రి అని చెప్తే పోయి తీసుకొచ్చుకున్నారు. గ్రంథంలో రాయబడింది, నీవు తలుపు మూసుకొని తలుపు వేసుకొని నీవు నీ కుమారులు కుండలలో నూనె పోసుకోర్రి అని చెప్పినాడు. ఇప్పుడు అన్నిటికి పట్టినాక ఇంకేమన్నా ఉన్నాయేమో తేపోరా అనింది తల్లి. అంటే అమ్మ ఇంకా ఊర్లోటివి అన్నీ తెచ్చేసినాము, ఇంకేం లేవు అన్నాడు. ఎప్పుడైతే ఇంకా ఏం లేవు అంటానే ఆ నూనె నిలిచిపోయాను అనే మాట రాయబడింది. నిలిచిపోయాను అని రాయబడింది. అలాగే లూకాసు వార్త 8వ అధ్యాయం 44వ వచనంలో 12 సంవత్సరాల నుండి చెప్పండి మిగతాది, రక్తస్రావము కలిగిన స్త్రీ ఉంది. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తధార నిలిచెను అని రాయబడింది. రక్తధార నిలిచిపోయానని చెప్పి రాయబడింది. కాబట్టి ఆయన వస్త్రపు చెంగు ముడతానే యేసు ప్రభులో నుండి ప్రభావము వెడలిపోయి ఆమెను స్వస్థపరచను అని రాయబడింది. ఇప్పుడు పొరపాటున కోత కోసేటప్పుడు, గడ్డి కోసేటప్పుడు, లేదా టమోటాలు నరికేటప్పుడు తెగింది అనుకోండి, ఏలో ఏదన్నా తెగింది అనుకోండి, ఏమొస్తుంది? రక్తం వస్తుంది. వచ్చేదే రాదా? రక్తం అట్టనే కారుతుంది అనుకో, ఏం చేయాలా? కొందరు గబకి నోట్లో పెట్టుకుంటారు వీళ్ళు తెగితే, ఏమో తేనె అయినట్టు. అది నమ్మకం ఏంటంటే మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి పోతుందంట, మింగితే తెగినేది అదే ప్లేస్కి పోతుందంట. అది కడతా ఉంటే ఏం చేయాలంటే నీళ్ళ తేమ పెడితే గడ్డ కడుతుంది. అప్పుడు గడ్డ కడితే రక్తము గడ్డ కట్టింది అంటారు. 12 ఏళ్ల ముంటి బాధపడిన ఆమెకు యేసుప్రభును ముడతానే ఆమె బాధ నివారణ ఆయనని రాయబడింది. తర్వాత యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనములో యెహోషువ ప్రార్థన చేసినాడు. తెలుసా మీకు? యెహోషువ ప్రార్థన చేసినాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నీవు అయలోన్లో నిలిచిపో అని చెప్పి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసింటే దేవుడు సూర్యుడిని చంద్రుడిని నిలవబెట్టినాడా లేదా? యాలూరు కానంటే బస్సు వస్తుంది అనుకోండి, మన రోడ్డు మీద ముందర చెయ్యి ఎత్తిన నిలబెట్టకుండా పోతుంటాడు ఒక్కొక్కసారి. ఏం అటుకిరా బస్ స్టాండ్ కంట అంటాడు ఒక్కొక్కసారి. ఇప్పుడు జనాలు లేరు కాబట్టి ఎక్కడ చెయ్యి ఎత్తితే అక్కడ నిలబెట్టాల్సిందే. ఇంతకుముందు లెక్క లేరు జనాలు, యాన్నైనా ఆపుతాడు, ఇంటికాడనైనా ఆపుతాడు. ఇప్పుడు ఎందుకు? అవసరం వాళ్ళది కాబట్టి. ఇక్కడ గ్రంథంలో చూస్తూ ఉన్నాము, సూర్యుడిని చంద్రుణ్ణి ప్రార్థన చేసి నిలవబెట్టినాడు. ఆ నిలవబెట్టినటువంటి వ్యక్తి పేరు ఏం పేరు?
యెహోషువ యెహోషువ ప్రార్థన చేసింటే దేవుడు వేటిని నిలబెట్టినాడు? సూర్యుడిని, చంద్రుడిని. నిలబడిపోయినాయా లేదా? ఒక దినమంతా అస్తమించలేదు అంటే 24 అవర్స్ నిలబడిపోయినాయని చెప్పి గ్రంథంలో రాయబడింది. అంటే కుండలో ఉన్న నూనె ఏమైంది? ఆగిపోయింది. తర్వాత రక్తస్రావం కలిగిన 12 ఏళ్ళ ఉంటున్న జబ్బు యేసుప్రభును ముడతానే ఏమైంది? ఆగిపోయింది. యెహోషువ ప్రార్థన చేసే సూర్యుడు, చంద్రుడు ఆగిపోయినారు. అలాగే యెహోషువ గ్రంథంలో మరి 3వ అధ్యాయం 13వ వచనంలో మందసాన్ని యాజకులు మోసుకొని పోతా ఉన్నారు. యోర్దాన్ నదిలో కాళ్ళు పెట్టినారు, పాదాలు పెట్టిన వెంటనే యోర్దాన్ నీళ్ళు ఎన్నికి పోయినాయంట, వెనకకు పోయినాయంట. నీళ్ళు పాయలుగా నీలిపోయినాయి. నీళ్లు నిలిచెను, ఏకరాశిగా నిలిచెను అని చెప్పి రాయబడింది. ఎర్ర సముద్రంలో నీళ్లు కూడా ఏమైనాయి? ఎర్ర సముద్రాన్ని మోషే కర్రతో కొట్టినప్పుడు ఏమైంది? పాయలుగా చీలి ఈ వల్ల ఆ వల్ల గోడల్లాగా ఉన్నాయంట. నీళ్లు నిలిచిపోయినాయి. తర్వాత మోషే అవతలి పోయినాక సూర్యోదయం అయ్యేటప్పుడు ఆ కర్రను తీసుకొని మళ్ళా సముద్రాన్ని కొట్టినప్పుడు ఏమైనాయి? కలిసిపోయినాయి. అంటే సముద్రాన్ని నిలబెట్టేటువంటి శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. యోర్దాన్ నది నీళ్లు ముందుకు వారే నీళ్ళు ఎన్నికి పోయేటట్టు చేసే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. 12 ఏళ్ళ ఉంటున్న ఆమె జబ్బును బాగు చేసేటువంటి శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. కుండలో నూనె ఆగిపోయింది అంటే అర్థం ఏంటి? కుండలన్నీ నిండినాక. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది 40 ఏళ్ళు తిన్నారు ఆహారం. ఏ ఆహారం తిన్నారు? మన్నా అనే ఆహారం తిన్నారు. 4వ అధ్యాయం యెహోషువ గ్రంథం ముగింపులో వాళ్ళు కనాను దేశం వచ్చినాక మన్నా నిలిచిపోయాను, ఆగిపోయాను అని రాయబడింది. 40 ఏళ్ళ తర్వాత ఆగిపోయాను అని రాయబడింది. గ్రంథంలో ఆగిపోయాను అని రాయబడింది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఇవి భూమి మీద జరిగినేటివి. ఇవి ఆగిపోయి సూర్యుడు ఆగిపోయినాడు, రక్తస్రావం స్త్రీ ఆమె బాగుపడింది, నీళ్ళు ఆగిపోయినాయి, ఎర్ర సముద్రం పాయలుగా చీలిపోయి తర్వాత కలిసిపోయింది తర్వాత అని ఇవన్నీ చూస్తున్నాం కదా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం లేదా 18. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు గనక వారే రాజు సముఖమున నిలిచిరి అని రాయబడింది. రాజు సముఖమున నిలిచిరి అని రాయబడింది. ఎవరు నిలుస్తారు రాజు దగ్గర అంటే దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. రాయబడినది నెబుకద్నెజరు కాలములో, చక్రవర్తి కాలములో, రాజు కాలములో బబులోను పట్టణములో 1000 మంది ఉన్నారు జ్ఞానవంతులు, ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళు 1000 మంది ఉన్నారు ఆయన దగ్గర. ఇంటర్వ్యూ పెడితే ఎవరు సెలెక్ట్ కాలే రాజు దగ్గర నిలబడికి. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు అనే ఈ 4 మాత్రమే రాజు సముఖమున నిలుచుటకు వారికి అధికారం ఇవ్వబడింది, మిగతా వాళ్ళకు లేదు.
ప్రధానమంత్రి దగ్గర ఎవరు నిలబడతారు? మనల్ని తీసుకుపోయి ఇక్కడ నిలబడదురని చెప్తారా ఎవరన్నా? అసలు రానిచ్చారా? ప్రధానమంత్రి దగ్గర వరకు కూడా వద్దు, ఎమ్మెల్యే కాడికి కూడా దొలకపోరు మనల్ని. ఏదన్నా అవసరం పడితే రానివారు. మరి మనం దేవుని దగ్గర నిలబడాలంటే, మనం దేవుని దగ్గర నిలిచాలంటే ఏం చేయాలా చెప్పండి? దేవుని దగ్గర నిలబడాలనుకోండి, ఏం చేయాలి అప్పుడు? యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి ఉండాలి. యేసు ప్రభును దేవునిగా కలిగి ఉండాలి. ఆయన వాక్యము వింటూ ఉండాలి. ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాంటి వారు దేవుని సముఖములో నిలబడతారు. వాక్యం విననోళ్ళు, ప్రార్థన చేయనోళ్ళు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వాళ్ళు యేసు ప్రభు దగ్గర పోయి మాకు ఏమన్నా ఈ పరలోకం అంటే ఇచ్చాడా? ఇవ్వడు. తెలుసు కదా మీకు. ఎవరి పిల్లలకు వాళ్ళే ఇస్తారు తల్లిదండ్రులు. మంది పిల్లలకు ఇయ్యరు ఎవరు, తెలుసు కదా ఆ విషయం. కాబట్టి ఇక్కడ శిక్షణ పూర్తయిన తర్వాత రాజు దగ్గర నిలబడికి నలుగురికి మాత్రమే అవకాశం వచ్చింది. వారు నిలిచిరి అని రాయబడింది. వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు తెలివి, వివేకము, బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాళ్ళని చెప్పి గ్రంథంలో రాయబడింది. మానవునికి అర్థం కానిది అర్థమయ్యేటట్లు చెప్పేవాళ్ళు దేవుని పిల్లలు. అర్థం కానివి అర్థమయ్యేటట్లు చెప్పేది ఎవరు? ఈ ప్రపంచంలో మాకు అర్థం కాలేదన్నా, మా జీవితం అర్థం కాలే, మా కుటుంబం అర్థం కాలే, మేము మొత్తం ఇబ్బందులు ఉన్నాము, ఇరుకులు ఉన్నాము, సమస్యలు ఉన్నాము, ముందు పోలేకున్నాం, వెనక పోలేకున్నాం అంటే ప్రతి దానికి పరిష్కారము దైవ గ్రంథంలో రాయబడింది. నీకు ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ప్రతి దానికి పరిష్కారం ఉంది బైబిల్లో. పరిష్కారకర్త దేవుడే, మానవుడు కాదు. ఎంత జటిలమైన సమస్య అయినా సరే పరిష్కారం చేసేవాడు దేవుడు. అది నమ్మినోళ్ళకు తెలుస్తుంది. అది యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే తెలుస్తుంది. ఆయన ఎరుగుతే తెలుస్తుంది. ఆయన ఎలాంటి వాడు అనేది తెలుస్తుంది. రాజు దగ్గర నిలబడికి వాళ్ళకు మాత్రమే అవకాశం వచ్చింది. వాళ్ళల్లో దానియేలు అనేటైన ప్రధానమంత్రిగా ఉన్నాడు. మిగిలిన ముగ్గురు ఉప ప్రధానులుగా ఉన్నారని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఆయన ప్రధానమంత్రి, వీళ్ళు సభాముఖ్యులు ఉప ప్రధానులుగా ఉన్నారు. అక్కడి వచ్చినాయి ముఖ్యమంత్రి అనేది, ఉప ముఖ్యమంత్రి అనేది, ప్రధాని అనేది, ఉప ప్రధాని అనేది, ఇవన్నీ. కాబట్టి దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తే అది రాజుల కాలంలో లేండి. మరి ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని వీళ్ళు ఏం చేయాలంటే గ్రంథంలో రాయబడి ఉన్నది. రోమాపత్రిక 14వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతము. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతము అని చెప్పి గ్రంథములో రాయబడి ఉన్నది. మనమందరము అని చెప్పి రాయబడింది. దేవుని న్యాయపీఠం అని చెప్పి రోమాపత్రిక 14:10లో రాయబడింది. ఇదే వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు న్యాయపీఠం అని రాయబడింది. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలని రాయబడింది. ఒకరోజు హాజరు కావాలంట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవుని దగ్గర ఎవరు హాజరవుతారు? పనికి పోయేటోళ్ళ, సీడుపతికి పోయేటోళ్ళ, క్రాసింగ్ చేయనికి పోయేటోళ్ళు కదా, ఆటోకి పోయేటోళ్ళు, వీళ్ళంతా దేవుని దగ్గర పోయి నిలబడతారన్నమాట. ఎవరు నిలబడతారు దేవుని దగ్గర? భయము భక్తి కలిగిన వాళ్ళు, వాక్యాన్ని చదివేవాళ్ళు, వాక్యాన్ని వినేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, యేసు ప్రభువును దేవునిగా కలిగిన వాళ్ళు దేవుని దగ్గర నిలబడతారు. పొద్దుందూకులు పనులు చేసుకునేటోళ్ళు పోయి మేము కూడా దేవుని దగ్గర నిలబడతామంటే ఎట్లా నిలబడతారు? నిలబడలేరు. కాబట్టి
క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలన్నటువంటి సత్యాన్ని గ్రంథములో దేవుడు రాయించి పెట్టినాడు. అంటే మేము తప్పించుకొని పోతామన్నా మేమెందుకు వచ్చామంటే అందరినీ చెవు పట్టుకొచ్చి పెడతాడు. ములాజ్ ఏం లేదు, నువ్వు ఎంత దూరం పోయినా పట్టుకొచ్చాడు. నేను సముద్రంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, భూలోకంలో ఉన్నా, పాతాళంలో ఉన్నా, సముద్ర అగాధంలో ఉన్నా అనే కానీ నువ్వు ఎక్కడున్నా కానీ పట్టుకొచ్చాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఎవరు నిలుస్తారు? ఒకసారి కీర్తనల గ్రంథం 1వ కీర్తన చదవండి. 1వ కీర్తన 1వ కీర్తనలు ఏమనింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. 4వ వచనం, దుష్టులు అలా ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు అని రాయబడింది. ఇదేమన్నాడంటే న్యాయ విమర్శ అన్నాడు. అదే దేవుని న్యాయపీఠము, క్రీస్తు న్యాయపీఠము, న్యాయ విమర్శలో దుష్టులు నిలవరు అని రాయబడింది. న్యాయపీఠం దగ్గరికి వచ్చి మాకేమన్నా న్యాయం చేయని చెప్పి అడగనికి లేదాడ. మీకు అర్థం కాలేదు కదా. ఒడ్లు తూర్పు వచ్చినామనుకోండి, ఒడ్లు చేట తీసుకొని తూర్పు వచ్చినామనుకోండి, గింజలు కొట్టకపోతాయా, పొట్టు కొట్టకపోతాయా? తెలుసు, పొట్టు కదా కొట్టకపోయేది. బైబిల్ ఏమంటాడంటే దేవుని నమ్మనోళ్ళు పొట్టుతో సమానం కొట్టుకొని పోతారంటున్నాడు. నమ్మనోళ్ళు, వాక్యాన్ని అవసరం లేదు అనేవాళ్ళు పొట్టుతో సమానం, వాళ్ళు కొట్టుకొని పోతారు. న్యాయ విమర్శలో నిలిసరు అని రాయబడింది. నీతిమంతుల సభలో వాళ్ళు నిలవలేరు అని రాయబడింది. ఇప్పుడు చీకటికి అలవాటు పడిన వాళ్ళు వెలుగులోకి వస్తారా? పోనీ వెలుగుకి అలవాటు పడిన చీకటిలోకి పోతారా? వెలుగుకే అలవాటు పడిన వాళ్ళు చీకటిలో ఉండలేరు. లేదా చీకటికి అలవాటు పడిన వాళ్ళు వెలుగులోకి రావాలంటే ఉండలేరు. పిల్లలు సెల్లులకు అలవాటైనారు. ఇంతింతలా అద్దాలు, సోడా బుద్ధి అద్దాలు పెట్టుకొని కూడా ఇంకా ఏముందో స్విచ్ అన్నారు. దాంట్లో సోషల్ మీడియాలో చెప్పినారు. పిల్లల దగ్గర నుండి ఒకడు పిల్లోడు చూస్తూ ఉన్నాడు, తేనిపార ఈగలు లెక్క చుట్టుకున్నాయి, లావు ఈగలు. ఊరికి అట్లా అనుకుంటున్నాడు స్విచ్ అన్నాడు. దానికి వెళ్ళి ఇట్లా అనుకుంటున్నాడు స్విచ్ అన్నాడు. మన స్మరకములో లేడు, సెల్లు మిన్ని ఉన్నాడు ధ్యాస అంతా. అంటే ఆ విధంగా కనెక్ట్ అయిపోయినారు. ఇప్పుడు పెద్దల కానుంటి, యవనస్తుల కానుంటి, పిల్లల కానుంటి అందరూ సెల్లుకు దాసోహం. ఈ ఊర్లో కాదు, ప్రతి ఊర్లో అట్టనే ఉన్నానుగా. యానన్న చూడు, వాడు సెల్లు గెలుకుతానే ఉన్నాడు తప్ప ఏం చూస్తున్నారు, ఏం కథ అనేది ఎవడు పట్టించుకోవడం లేదు. కాబట్టి గ్రంథములు ఏమనిందంటే న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అన్నాడు. బైబిల్ అంతా ఈ ఒక్క కీర్తనలోనే ఉంది. మొత్తం వచ్చేసింది దీంట్లో. నువ్వు ఎక్కడ కూర్చోాలనో, ఎక్కడ నిలబడాలనో, ఎక్కడ మాట్లాడాలనో, ఎక్కడికి పోవాలనో అంతా రాయబడింది. 6 వచనాలలోనే రాయబడింది. కాబట్టి మనం చేసే పని నిలవాలన్నా కాలిపోవాలన్నా? చేసిన పని నిలవాలన్నా కాలిపోవాలన్నా? ఈ ఒక వాక్యం చదువుకొని ముగింపు చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఈ పునాది యేసుక్రీస్తే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినీడలా వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.
పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. తన మట్టుకు తాను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. నిలిచే పని చేయమంటున్నాడు. ఇప్పుడు బిల్డింగులు కట్టుకుంటున్నారా లేదా? పడిపోవాలని కట్టుకుంటారా? ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు నిలబడాలని కట్టుకుంటారా? నిలబడాలని అందరు కట్టుకుంటారు కదా. బిల్డింగులు పిల్లర్స్ వేసుకొని పునాది వేసుకొని కట్టుకుంటారు కదా. మరి కుటుంబం కూడా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండాలని కట్టుకుంటారా? కట్టుకోరా? కుటుంబాన్ని కూడా కుటుంబాలు కట్టుకోరా? కుటుంబము రోడ్డు పాలు కానీలే, సంవత్సరానికే విడాకులు ఇచ్చేస్తాము, ఎవడెట్లా పోతే ఎందుకు వచ్చింది అని కుటుంబాన్ని కట్టేవాడు దేవుడే, ఇండ్లను కట్టేవాడు దేవుడని గ్రంథంలో రాయబడింది. నిలబడాలా అంటున్నాడు. నేను ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి. నెత్తిన చేయి పెట్టి ప్రార్థన చేసే బోధలు ఉన్నాయి, నూనె అమ్ముకునే బోధలు ఉన్నాయి, క్యాలెండర్లు అమ్ముకునే బోధలు ఉన్నాయి, తర్వాత ఏవైనా తినొచ్చు ఏదైనా చేయొచ్చు అనే బోధలు ఉన్నాయి. లోకముతో పాటు అన్నీ చేసుకోవచ్చు, మళ్ళీ మందిరానికి రావచ్చు, కలిపి చెరిపేటువంటి బోధలు కూడా ఉన్నాయి. ఇలాంటి బోధల ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి బోధలు చేయడం వలన మీ పని పొట్టులాగా ఉంటుంది, కర్రలాగా ఉంటుంది, కొయ్యకాల్లాగా ఉంటుంది, గడ్డిలాగా ఉంటుంది, అగ్ని వచ్చి కాలిపోతుంది అన్నాడు. మీ పని ఎట్లా ఉండాలంటే, గుడ్సెపేట స్కూల్లో పిల్లలు చదువుకున్నట్టు, చైతన్య స్కూల్లో చదువుకున్నట్టు, ఎస్డిఆర్ స్కూల్లో చదువుకున్నట్టు మంచి స్టాండర్డ్ విద్య ఉండాలా అని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు. గవర్నమెంట్ స్కూల్లో ఈయన కోటపాటలో 5వ తరగతి వరకు 7వ తరగతి వరకు ఉంది కదా ప్రాథమిక స్కూలు, ఆ స్కూల్కి పంపించన్నారా? మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చారా? కోటపాటలో స్కూల్ కింద పంపించని ఎవరైనా పంపించారా? ఎందుకు పంపడం లేదు ఆ స్కూలుకు? మీకు నమ్మకం లేదు. అట్లనే ఈ బ్రదరన్ అసెంబ్లీ, క్రిస్టియన్ అసెంబ్లీ అనే దాంట్లో స్టాండర్డ్ బోధ ఉండాలి, ఆరోగ్యకరమైన బోధ ఉండాలి. అది చెప్పేది దేవుడు. యథార్థమైన, సత్యమైన, ప్రేమ కలిగిన బోధ, దయ కలిగిన బోధ ఉండాలా, స్టాండర్డ్ ఉండాలంటున్నాడు. బంగారముతో, వెండితో, వెలగర రాళ్ళతో, ఇనుముతో, ఇత్తడితో పని కట్టుకోర్రి, దేవుని దగ్గరికి పోయినాక నిలుస్తుంది అంటున్నాడు. ఇప్పుడు వ్యాపారస్తులు ఒడ్లు కొన్నికి వస్తారా రా? ఒడ్లు కొన్నికి వచ్చినాక చేతులు పోసుకొని నలుచన్నారు. నలిసి పొట్టు ఊపినాక ఏం చూస్తున్నారు వాళ్ళు? ఏం చెప్పరు, ఇంకా కూర్చుంటాను నేను. బియ్యంలో ఎక్కువ శాతము నూకైతే పొలంది రాది, బాగా పండినాయన్నా ఎక్కువ రేటు పోతాయంటాడు. ఆ నూకైనాయనుకో ఏం చేస్తాడు? పెద్ద రేటు వలకవయ్యా అవి అంటాడు. అదే వాడు ఎంత నలిపినా కానీ నూక కాలేదనుకో, గట్టిగా ఉన్నాయనుకో, బియ్యము నూక కాకుండా ఉన్నాయనుకో మంచి రేటు పలుకుతుంది. అటనే మందిరానికి వచ్చిన వాళ్ళల్లో కూడా దేవుడు నలగొడతాడు. నలగొట్టినప్పుడు నూకలు కాకూడదు. మనం నలగొట్టినప్పుడు మనం ఏం కాకూడదు? నూకలు కాకూడదు. బియ్యం తిరిగి ఉన్నట్లుగా మనం గట్టిగా నిలబడినట్లయితే దేవుని దగ్గర మనకు బహుమానం ఉంటుంది. గాలి కొట్టుకొని పోయి పొట్టులాగా ఉండకూడదు అంటున్నాడు. అలాంటి బోధలు చేయకర్రి అంటున్నాడు. పొట్టు బోధలు చేయకర్రి, మంచి బోధలు చేయండి అంటున్నాడు గ్రంథములో. కాబట్టి ఎప్పుడైనా యథార్థత, సత్యం చెప్పినప్పుడు అది నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. అదే లేనిపోని కబుర్లు చెప్పినామనుకో, కల్పితాలు చెప్పినామనుకో, కథలు చెప్పినామనుకో ఎంత బాగుంటాయి తెలిసినా. ఇంకా చెప్పన్నా ఇంకొక అర్ధగంట చెప్పి ఇట్టనే కూర్చుంటాము, కథలు చెప్పు మాకు అంటారు. అదే సత్యాన్ని, యథార్థం చెప్తేపా ఇది మాకు కుచ్చుకుంటుందన్న లోపల నరాలు దిగుతున్నాయన్నా చెప్తుంటే వాక్యము ఎట్లా చేయాలన్నా అంటే వాక్యం పనిచేసిందని అర్థం. వాక్యం పనిచేసిందని అర్థం.
డాక్టర్ దగ్గర ట్యాబ్లెట్లు ఇచ్చే మింగినావు, తలనొప్పికో జ్వరానికో, తగ్గిందంటే పని చేసిందని అర్థం, ఇంకా ఎక్కువైందంటే పని చేయలేదని అర్థం. ఈ సత్యాలు అందరికీ తెలుసు. కాబట్టి ఒకరోజు మనము నమ్మినోళ్ళు దేవుని దగ్గరికి పోవాల్సిందే, నమ్మకుండా ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ పోవాలా? దేవుని దగ్గరికి పోవాల్సిందే. నమ్మినోళ్ళకు ఒక దారి చూపించాడు, నమ్మనోళ్ళకి ఇంకొక దారి చూపించాడు. నమ్ముకున్న వాళ్ళకి ఇట్లా పోరు అంటాడు, కుడివైపు నుండిలను లోకము పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మందిరానికి వచ్చి వాక్యం విని నన్ను ఆరాధించి నన్ను గణపరిచి నా సన్నిధిలో కనబడిన వారులారా, భయము భక్తి కలిగిన వారులారా, ఇదిగో పరలోక రాజ్యం మీ కొరకు సిద్ధం చేసినాను, అందులోకి పోరు అంటాడు. ఎడమవైపు వాళ్ళని చూసి సాతానుకు వాని అనుచరులకు నియమిపడిన నిత్యాగ్నిలోనికి పోండి అంటున్నాడు. కాబట్టి మరి కుడివైపుకు పోతావో ఎడమవైపుకు పోతావో నిర్ణయం చేసుకోవాల్సింది ఈ సంవత్సరమే. కాబట్టి మన పని ఎట్లా ఉండాలా? నిలవాలన్నా కొట్టుకొని పోవాలా? నిలిచే పని కావాలా? ఆ నిలిచే పనిని దేవుడు ఇష్టపడతాడని రాయబడింది. దేవుడి తలంపులన్నింటినీ దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం, తర్వాత సండే స్కూల్ పిల్లలు స్కిట్ వేస్తారు, మనం అందరం చూద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈ 2024 సంవత్సరంలో ముగింపు వాక్య కూడిక బైబిల్ స్టడీ మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మేము నిలిచే పనిలో ఉండాలని అలనాడు బబులోను పట్టణంలో శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు రాజు దగ్గర నిలిచిరి అని చెప్పి చూస్తున్నాం. ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట, దేవుని న్యాయపీఠం ఎదుట మేము నిలవబడవలసి ఉన్నది కనుక నాయన, నిలబడడానికి శక్తి సామర్థ్యాలు దయచేయండి. భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మాకు పెంపొందించజేయమని, అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దీవించి ఆశీర్వదించుదరని, మీ సన్నిధి మాతో ఉంచుదరని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దయగల నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఇప్పుడు సండే స్కూల్ టీచరు సుజాత గారు మరి పిల్లలతో స్కిట్ ఏదో ఏర్పాటు చేసినారు, మరి అది మనం చూద్దాం. పిల్లలకు ఫస్ట్ యాక్షన్ సాంగ్స్, నెక్స్ట్ కంఠత వాక్యాలు, స్కిట్ ఉంటుంది. ఫస్ట్ యాక్షన్ సాంగ్ తన్వి. తన్వి